సోషల్ మీడియాలో విరోష్ జంట హడావుడి మనం చూస్తున్నాం కదా. వాళ్ళ ఫోటోలు, వీడియోలు నిజంగా కళ్ళకి ఎంత కన్విందుగా ఉన్నాయి కదా. సో చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటున్నారు, మాకేంటంటే లాభం అని కొంతమంది పెదవిరుస్తున్నారు. అయితే ఇప్పుడు విరోష్ జంట తీసుకున్న ఒక నిర్ణయాన్ని చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఆ కపుల్ని. ఏంట నిర్ణయం అని అంటే, విజయ్ దేవరకొండ ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి 10వ తరగతి చదివే విద్యార్థులకి ఎవరైతే చదువు పైన ఇంట్రెస్ట్ ఉండి మంచి మార్కులు సాధించి ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్న వాళ్ళు, పై చదువులు చదవడానికి ఇబ్బంది పడి ఆగిపోతారేమో అనుకున్న వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళ చదువుల బాధ్యత వీళ్ళు తీసుకోబోతున్నారు. సో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి స్కాలర్షిప్స్ అంటే, దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక ట్రస్ట్ నడిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. సో ఆ ట్రస్ట్ ద్వారా ఈ విద్యార్థులకి స్కాలర్షిప్స్ వెళ్తాయన్నమాట. సో చాలా మంచి డెసిషన్ కదా. సో ఆ 44 ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చా అంటే కాదు. విజయ్ దేవరకొండ స్వగ్రామం తెలుసు కదా, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్లోని తుమ్మనపేట గ్రామం. అయితే ఇప్పుడు అచ్చంపేట డివిజన్లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ జిల్లాలో ఉంటే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేసి స్కాలర్షిప్ని అందుకోమని చెప్పండి.